హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 29వ తేదీ సెప్టెంబర్ 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 29వ తేదీ సెప్టెంబర్ 2025 స్టార్ట్ అయ్యి 20వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది మనమైతే అప్లై చేయడానికి. అండ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్కి వచ్చేసరికి మనకైతే 2 days టైం అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 2 days వచ్చేసరికి 27వ తేదీ అక్టోబర్ 2025 స్టార్ట్ అయ్యి 29వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ టెంటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 అయితే మనకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా డిఫికల్టీస్ కానీ ఏదైనా క్లారిఫికేషన్స్ కోసం కానీ మనకైతే హెల్ప్ లైన్ నెంబర్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 1800309306 అని అయితే హెల్ప్ లైన్ నెంబర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 4 అండి గ్రూప్ సి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. 25,500 నుంచి 81,100 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్లో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 341 వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో అందులో ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 295 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 151, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసరికి 31 జాబ్స్, అండ్ ఓబీసీకి వచ్చేసరికి 67 జాబ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీకి 40 జాబ్స్, అండ్ ఎస్టీకి వచ్చేసరికి 6 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి మొత్తం 46 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ వచ్చేసరికి ఓసీ 17, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 10 జాబ్స్, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 7 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్లో ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 168 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో అందులో ఓపెన్ కేటగిరీలో ఓసీ వాళ్ళకు 82, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 17, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 38, ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 24 జాబ్స్, అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 7 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అదే ఇయర్ వైజ్ వచ్చేసరికి 2 జూలై 2000 నుంచి అండ్ 1 జూలై 2007 మధ్యలో అయితే మనమైతే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 5 years, అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ల్లో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 10 years, అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 13 years, అండ్
ఎస్టీ అండ్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 15 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డిఫరెంట్ కేటగిరీని బట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10+2 అండి. అంటే సీనియర్ సెకండరీ అయితే చదివిండాలి ఆర్ ఈక్వివాలెంట్ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. రికగ్నైజ్డ్ బోర్డు నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మనకేంటంటే ఇంగ్లీష్ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చిండాలి, లేదా హిందీ టైపింగ్ అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చిండాలి. సో ఏంటంటే ఈ రెండింటిలో ఏదో ఒకటైతే మనకైతే వచ్చిండాలని అయితే చెప్తున్నారు. ఇంగ్లీష్ టైపింగ్ లేదా హిందీ టైపింగ్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ లేదా ఈక్వివాలెంట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఎలా అప్లై చేయాలంటే ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 20వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి. సో వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనమైతే దీన్ని ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ చేయాల్సిందైతే ఉంటుంది. సో పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ పేమెంట్ వన్స్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కరెక్షన్స్కి లాస్ట్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 27వ తేదీ అక్టోబర్ 2025 స్టార్ట్ అయ్యి 29వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సో మనకు వచ్చేసరికి సౌత్ రీజన్ అనేది అయితే వస్తుంది. సో ఈ యొక్క సౌత్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ పుదుచ్చేరి, తెలంగాణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి తమిళనాడు లొకేషన్స్ అయితే ఉన్నదండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, చెన్నై అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు అండ్ కరూర్, సిద్దిపేట అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి. సో మనమైతే 3 సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీవేర్ ఇన్ ఇండియా అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లేదా మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ మనకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసేది వచ్చేసరికి ఎస్ఎస్సి వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎండోరెన్సీ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కండక్ట్ చేసేది వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే మనం క్వాలిఫై అనేది అయితే కావాలి. థర్డ్ వన్ వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. దీన్ని కండక్ట్ చేసేది వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి మార్క్స్ వచ్చేసరికి 25 మార్కులకి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కండక్ట్ చేసేది వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. సో ఇందులో కూడా క్వాలిఫై అయితే కావాల్సిందైతే ఉంటుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ 1 by 1 వచ్చేసరికి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకేంటంటే 90 minutes అయితే టైం అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. అంటే
అంటే ఏంటంటే 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. సో జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తాడు 20 మార్క్స్కి, కాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్లు ఇస్తాడు 20 మార్కులకి, అండ్ పార్ట్ సిలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు ఇస్తాడు 25 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు ఇస్తాడు 25 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ ఫండమెంటల్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తాడు 10 మార్క్స్ అండి. సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఇది ఇవాళ వీడియోలో గైస్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.